1962 సెప్టెంబర్ 2వ తారీఖు ఒక మహాయజ్ఞం మొదలైంది. ఒక మహా మనిషి జన్మించడానికి కారణం అయ్యింది. అది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల. అక్కడ జన్మించాడో వ్యక్తి. ఆయన వ్యక్తి కాదు, అతీత శక్తి అని మనకి కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది. అతని పేరే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్. హాయ్, హలో, నమస్తే. ఈరోజు ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ కమ్ పొలిటీషియన్ కొణిదెల పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి గంట మాత్రం కొట్టండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2వ తారీఖు 1968వ సంవత్సరంలో జన్మించారు. అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఫస్ట్ అయితే ఆయన సినిమాలు, రెండోది ఆయన ఫ్యాన్స్, ఆయనకున్న క్రేజ్. ట్రెండ్ ఫాలోవర్ కాదు, ట్రెండ్ సెటర్. మొదటిగా 1996వ సంవత్సరంలో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఒక్క సినిమాతో తెలుగు సినిమాలో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 98లో తొలి ప్రేమ, 99లో తమ్ముడు, బద్రి 2000, ఖుషి 2001, జల్సా 2008, గబ్బర్ సింగ్ 2012, అత్తారింటికి దారేది 2013, భీమ్లా నాయక్ 2022 వరుస విజయాలతో తనకంటూ ఒక క్రేజీని క్రియేట్ చేసుకున్న ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే తన రాజకీయ జీవితం చూసుకుంటే 2008లో అన్నయ్య వేసిన బాటలో తను కూడా నేను ఉన్నాను, నీ తోడుగా నేనున్నాను అంటూ అన్నతో పాటు తన వెనకాలే నడిచి ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేసుకుందాం. అయితే ప్రజారాజ్యం పార్టీలో జరిగినటువంటి కొన్ని కుట్రలు కుతంత్రాల వల్ల అక్కడ ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి 2014లో జనసేన పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2017 నవంబర్లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం కూడా అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, వాళ్ళకి సహాయం చేయడం కోసం, వాళ్ళకి సేవ చేయడం కోసం ఒక కమిటీని కూడా పెట్టాడు, CMPF అనేది. దాని పేరు వచ్చేసి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనే ట్రస్ట్ ను కూడా స్థాపించాడు. అలాగే 2014లో పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన సహకారం పూర్తిగా అందించి 2014లో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. తర్వాత 2019లో 2 ప్లేసుల నుంచి, ఒకటి భీమవరం, రెండోది గాజువాక, 2 ప్లేసుల నుంచి తనని ఓడించినా సరే తను తప్పుకోకుండా, కృంగిపోకుండా, బాధపడకుండా మనకి సేవ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళీ 2024 వరకు వెయిట్ చేసి ఈసారి గట్టిగా కొట్టాలనే కాన్సెప్ట్ తో పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి తానేంటో నిరూపించుకున్న వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్. ఎవరు ఊహించినట్టు విధంగా 2024లో ఎమ్మెల్యేగా గెలిచి పిఠాపురం నుంచి ఈ రోజు మన డిప్యూటీ సీఎంగా ఒక మైల్ స్టోన్ అయితే క్రియేట్ చేసినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అన్నయ్య.